హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఐబీపీఎస్లో మనకి 2 నోటిఫికేషన్స్ అయితే ఇప్పటివరకు రిలీజ్ అయ్యాయి. అందులో సిఆర్పి క్లర్క్ 11 ఉంది, అలాగే పీఓ పోస్టులు కూడా ఉన్నాయి. సో ఈ 2 పోస్టులు ఎలా అప్లై చేయాలి, ఎప్పటివరకు లాస్ట్ డేట్ అనేది నేను ఆల్రెడీ ఛానల్లో వీడియోస్ చేసి పెట్టాను. ఆల్రెడీ మనకి క్లర్క్ 11 లాస్ట్ డేట్ అయిపోయింది. పీఓ పోస్టులకి ఇంకా కూడా లాస్ట్ డేట్ ఉంది. ఛానల్లో విజిట్ అయ్యి చూడండి, లేదా ఇన్ఫర్మేషన్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఐబీపీఎస్ పీఓ ఎలా అప్లై చేయాలన్న దాని మీద వీడియో అనేది వచ్చేస్తుంది. సో ఇవాల్టి వీడియోలో ఐబీపీఎస్ సిఆర్పి క్లర్క్ 11 యొక్క సిలబస్ గురించి చూద్దాం. సో స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ప్రీలిమ్స్ సిలబస్ అండ్ మెయిన్ సిలబస్ ఉంటుంది మనకి. సో 2 ఎగ్జామ్స్ ఉంటాయి మనకి క్లర్క్లో, అండ్ ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఉండదు. సో ఈ 2 ఎగ్జామ్స్ తోటి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ ప్రీలిమ్స్ ఎగ్జామ్ రాయడం ఉంటుంది, ఆ తర్వాత ప్రీలిమ్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. ఓకే, సో సిలబస్ చూస్తే ప్రీలిమ్స్ సిలబస్లో మనకి 3 సబ్జెక్ట్స్ అనేటివి ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, అండ్ అలాగే రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది, అండ్ అలాగే న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది. ఓకే, సో వీటిలో సబ్ టాపిక్స్ ఏంటో చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఉంటుంది. అంటే ప్యాసేజ్ ఇచ్చి దానికి సంబంధించిన 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 5 క్వశ్చన్స్ని ప్యాసేజ్ చదివి మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ వొకాబులరీ, అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చి గ్రామర్ పార్ట్లో క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో. అలాగే యాంటోనిమ్ అండ్ సినోనిమ్స్ గురించి ఉంటాయి. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్, సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు అన్నట్టు. ఓకే, సేమ్ మీనింగ్ వచ్చే పదాలు. సో ఒక పదం ఇచ్చి దానికి ఆపోజిట్ వర్డ్ అడగొచ్చు, లేదా ఒక పదం ఇచ్చి దాని సిమిలర్ వర్డ్ అంటే పర్యాయ పదాలు కూడా అడగొచ్చు. అండ్ ఇంకోటి సెంటెన్స్ కంప్లీషన్, సర్టెన్ సెంటెన్స్ ఇచ్చి బ్లాంక్ ఇస్తారు, ఆ సెంటెన్స్ని మనం కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్లోజ్ టెస్ట్, అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్లోనే ఉంటాయి. అక్కడ కూడా గ్రామర్ తోటి మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న తేడా ఏంటి అని అంటే రీప్లేస్ ద వర్డ్స్ కూడా ఉంటాయి క్లోజ్ టెస్ట్లో. ఓకే, ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్సెస్ అనేటివి ఉంటాయి మనకి. ఒక సెంటెన్స్ని బ్రేక్ చేసి ఆ సెంటెన్స్లో ఏ పార్ట్ మీకు ఎర్రర్ ఉంది అనేసి ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, అలాగే పారాజంబుల్స్, అంటే మనకు ఒక 4-5 సెంటెన్సెస్ అనేటివి ఇస్తారు. ఒక పేరాగ్రాఫ్ ఫామ్ అవుతుంది ఆ 4-5 సెంటెన్సెస్ తోటి. ఏ సెంటెన్స్ సెకండ్ వస్తుంది, ఏ సెంటెన్స్ థర్డ్ వస్తుంది, ఫోర్త్ వస్తుంది, ఫిఫ్త్ వస్తుంది, అలా మనము ఒక సీక్వెన్స్లో పెడితే మనకు పేరాగ్రాఫ్ అనేది ఫామ్ అవుతుంది అన్నట్టు. ఓకే, అర్థమైంది కదా. ఒక పేరాగ్రాఫ్ని ఆప్షన్స్ రూపంలో ఇస్తారు మనకి 1 2 3 4 5 అని చెప్పేసి సెంటెన్సెస్ని బ్రేక్ చేసి ఆప్షన్స్ రూపంలో ఇస్తారు. మనము అందులో సీక్వెన్స్ ఫామ్ చేయాలి సో దట్ పేరాగ్రాఫ్కి మీనింగ్ఫుల్ ఉండాలి. ఓకే, అలాగే ఫ్రేసెస్ రిప్లేస్మెంట్ అనేది. అండ్ సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ఫరెన్స్లో మనము ఒక కనెక్షన్ అనేది చేయాలన్నట్టు. అంటే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో రీజనింగ్ తోటి ఆలోచించి ఆప్షన్ అనేది పెట్టాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కనెక్టర్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. సో వాటి గురించి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఏమేమి ఉన్నాయి మనకి, ప్యాసేజెస్, రీడింగ్ కాంప్రహెన్షన్, అలాగే వొకాబులరీ తెలిసి ఉండాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే గ్రామర్ పార్ట్ వచ్చి ఉండాలి, అండ్ యాంటోనిమ్, సినోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్స్ను మీనింగ్ఫుల్ వర్డ్స్ అంటే సేమ్ వర్డ్స్ పర్యాయ పదాలు అంటారు వాటిని, అవి కూడా వచ్చి ఉండాలి, సెంటెన్స్ కంప్లీషన్ వచ్చి ఉండాలి, క్లోజ్ టెస్ట్, అలాగే ఎర్రర్ డిటెక్షన్, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా గ్రామర్ పార్ట్లో అని తెలిసి ఉండాలి, పారాజంబుల్స్ గురించి తెలిసి ఉండాలి, ఫ్రేసెస్ రిప్లేస్మెంట్ గురించి తెలిసి ఉండాలి, అలాగే ఇన్ఫరెన్స్ను కనెక్టర్స్. ఓకే, ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క సిలబస్ ఇందులో క్లర్క్స్ 11 ప్రిలిమినరీ ఎగ్జామ్లో. ఓకే, సో నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి మనకి, రీజనింగ్ ఎబిలిటీ. సో రీజనింగ్ ఎబిలిటీలో కూడా సబ్ టాపిక్స్ అనేటివి ఉన్నాయి, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ పజిల్స్ ఎట్లాంటివి ఇస్తారు, సీటింగ్ అరేంజ్మెంట్స్ అంటే వాళ్ళు సర్కిల్లో ఇవ్వచ్చు, లేదా స్ట్రైట్ లైన్ అని ఇవ్వచ్చు, నార్త్ సైడ్ ఫేసింగ్, సౌత్ సైడ్ ఫేసింగ్, సర్కిల్లో ఇన్వర్డ్స్, అవుట్వర్డ్స్, అండ్ అలాగే బిల్డింగ్స్ గురించి కూడా ఇవ్వచ్చు, అండ్ డైరెక్షన్స్ ఇవ్వచ్చు, బాక్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, మంత్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, డేస్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, రో బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. చెప్పాను కదా. ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నప్పుడు నేను ఆల్రెడీ డైరెక్షన్స్ అంటే నార్త్ సైడ్ కూర్చుంటున్నారు, సౌత్ సైడ్ కూర్చుంటున్నారు అన్నట్టు, అండ్ రో బేస్డ్ అంటే ఒక లైన్లో కూర్చుంటున్నారు అన్నట్టు, బాక్స్ బేస్డ్ అంటే స్క్వేర్లో కూర్చుంటున్నారు అన్నట్టు, అండ్ ఇంకా బిల్డింగ్ టైప్స్ కూడా ఇస్తారు అన్నట్టు, ఒక ఫ్లోర్లో ఒకరు, ఇంకో ఫ్లోర్లో ఇంకొకరు, అలాంటి క్వశ్చన్స్. మంత్ బేస్డ్ అంటే వీళ్ళు ఈ మంత్లో పుట్టారు ఇక్కడ కూర్చున్నారు అన్నట్టు, అండ్ డేస్ బేస్డ్ కూడా సిమిలర్లీ ఈ డే వీళ్ళు ఇక్కడ వర్క్ చేశారు ఇక్కడ కూర్చున్నారు, ఈ టైప్లో వస్తాయి అన్నట్టు సీటింగ్ అరేంజ్మెంట్స్ పజిల్స్ కానీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్. ఓకే,
మనకి రీజనింగ్ ఎబిలిటీలో కొంచెం మ్యాథ్స్ అనేది కూడా మిక్సప్ అయి ఉంటుంది. సో డిస్టెన్స్ గురించి తెలిసి ఉండాలి, డైరెక్షన్స్ గురించి తెలిసి ఉండాలి, అలాగే బ్లడ్ రిలేషన్స్ గురించి తెలిసి ఉండాలి. అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు కానీ లేకపోతే జనరల్గా ఫ్రెండ్స్ తోటి మాట్లాడేటప్పుడు మీ అమ్మ వాళ్ళ, తాత వాళ్ళ, మావయ్య వాళ్ళ కొడుకు నీకేమవుతాడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా బ్లడ్ రిలేషన్స్ కిందకు వస్తాయి. ఓకే, సేమ్ ఇలాగే అడుగుతారు, కాకపోతే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి అండ్ కొంచెం లెంతీ ఉంటాయి రిలేషన్స్ అనేటివి. ఓకే, అండ్ ఏ అండ్ బి తోటి వేరియబుల్స్ తోటి కూడా రిప్రజెంట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సిలాక్సమ్. సో సిలాక్సంలో మనకి ఒక 2 స్టేట్మెంట్స్ అనేటివి ఇచ్చి వాటి కన్క్లూజన్ ఇస్తారు ఆప్షన్స్లో. ఆ 2 స్టేట్మెంట్స్ని తీసుకొని మనం ఆప్షన్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ అనేది సెలెక్ట్ చేయాలి. సో ఇలాంటివి అన్నట్టు. అండ్ అలాగే ఆర్డర్ ఏంటి, ర్యాంకింగ్ ఏంటి, కోడింగ్ డీకోడింగ్ గురించి అంటే ఆల్ఫాబెట్స్ గురించి తెలిసి ఉండాలి. మనకి ఆల్ఫాబెట్కి సంబంధించిన క్వశ్చన్స్ చాలానే వస్తాయి మనకి రీజనింగ్ ఎబిలిటీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాపిల్ని ఒకలాగా కోడ్ చేసామనుకోండి, ఇంకో ఆరెంజ్ని ఎలా కోడ్ చేస్తామని క్వశ్చన్ వస్తుంది మనకి. ఓకే, సో ఇలా అనమాట. సో ఆల్ఫాబెట్స్ గురించి తెలిసి ఉండాలి, ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్కి సంబంధం తెలిసి ఉండాలి కోడింగ్ డీకోడింగ్కి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్పుట్ అవుట్పుట్. సో ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఏంటంటే మనకి సర్టెన్ నెంబర్స్ వాళ్ళు ఇస్తారు, వాటి మధ్యలో ఉన్న కనెక్షన్ని చూసి దాని ప్రకారం వాళ్ళు ఇన్పుట్ ఇచ్చిన దానికి అవుట్పుట్ మనం తీసుకురావాలి ఆప్షన్స్లో. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్స్. ఇక్కడ మనకి ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తారు, దాన్ని సాల్వ్ చేసి ఆన్సర్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, 3x² - 11x + 10 = 0 అండ్ ఇంకోటి 4y² + 13y - 17 = 0. సో ఇందులో x గ్రేటర్ దెన్ వైయా, x లెస్ దెన్ వైయా, x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వైయా, ఇట్లాంటివి ఇస్తారన్నట్టు. వేరియబుల్స్ తోటి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి వాటి మధ్యలో ఉన్న ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ని తీయమని, లేకపోతే XYకి ఉన్న సంబంధం ఏంటని ఇన్ఈక్వాలిటీస్లో అడుగుతారు. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. ఇక్కడ పేరులోనే ఉంది చూడండి, ఆల్ఫా అండ్ న్యూమరిక్ అంటే ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ కలిపి ఉన్న సిరీస్ ఉంటాయి మనకి. ఓకే, అంటే ఏ అని ఇచ్చి తర్వాత 1 2 3 అండ్ సింబల్స్ కూడా ఇస్తారు మధ్య మధ్యలో. అండ్ తర్వాత మళ్ళీ సింబల్స్ అంటే ఇప్పుడు డాలర్ సింబల్ అన్నా లేకపోతే హ్యాష్ ట్యాగ్ అన్నా ఇట్లాంటివి అన్నట్టు. సో నెంబర్స్, ఆల్ఫాబెట్స్ అండ్ సింబల్స్ కలిపి ఉన్న సిరీస్ అనేటివి మనకి ఇస్తారు. ఆ సిరీస్లో కనెక్షన్ బట్టి వాళ్ళ క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు. ఓకే, ఫర్ సపోజ్ నేను ఒక సిరీస్ అనేది మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. 5G3QDHE. సో ఇక్కడ ఏమని అడుగుతారంటే ఫస్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ లెటర్ ఏంటి, లేకపోతే థర్డ్ నెంబర్ ఏంటి, ఇలాంటివి అన్నట్టు. సో వాళ్ళు థర్డ్ లెటర్ అడిగితే మనం నెంబర్స్ని పూర్తిగా ఇగ్నోర్ చేయాలి. అలాగే థర్డ్ నెంబర్ అడిగారనుకోండి, లెటర్స్ని పూర్తిగా ఇగ్నోర్ చేయాలి. సో ఇలా ఉంటుంది అన్నట్టు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫిగర్ సిరీస్. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్లో ఎలాగైతే ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ సింబల్స్ని కలిపి సిరీస్లా ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారో, ఫిగర్స్లో కూడా సర్టెన్ టైప్స్ ఆఫ్ ఫిగర్స్ ఇస్తారు. నవోదయ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. సో సిమిలర్ ఫిగర్స్ ఇచ్చి దాని తర్వాత ఏ ఫిగర్ వస్తుందనేసి మనకు ఆప్షన్స్లో ఇస్తారు. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ వర్బల్ రీజనింగ్. ఇక్కడ మనకి వర్డ్స్ అనేటివి ఒక కేటగిరీలో ఇస్తారు, దాని ప్రకారంగా మనం ఆప్షన్స్ అనేటివి చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, రెయిన్ అండ్ స్ట్రెయిన్ ఇచ్చారు. ఓకే, సో మనకు ఆప్షన్స్లో రెయిన్ అండ్ స్ట్రెయిన్ ఇక్కడ రైమ్ అవుతుంది. సో రైమ్ అయ్యే ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇల్, స్టిల్ అనే ఆప్షన్ ఉందనుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి అన్నట్టు. ఓన్లీ రైమింగే కాదు, ఒక్కోసారి ఆపోజిట్ వర్డ్స్ మనకి పేర్లో ఇచ్చి ఇక్కడ మనల్ని ఆపోజిట్ వర్డ్స్ సెలెక్ట్ చేసుకోమని కూడా అడగొచ్చు. సో వాళ్ళు మెన్షన్ చేయరు ఆపోజిట్ వర్డ్స్ మెన్షన్ చేస్తున్నారా, రైమింగ్ వర్డ్స్ మెన్షన్ చేస్తున్నారా అని క్వశ్చన్లో చెప్పారు. జస్ట్ వాళ్ళు ఓ సెట్ ఆఫ్ వర్డ్స్, ఓ పేర్ ఆఫ్ వర్డ్స్ అనేది మీకు ఇస్తారు. దాంట్లో ఉన్న కనెక్షన్ బట్టి ఆప్షన్స్లో కూడా సేమ్ కనెక్షన్ ఉండే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది రీజనింగ్ ఎబిలిటీలో ఉన్న సబ్ టాపిక్స్. ఏమేమి ఉన్నాయి మనకి, పజిల్స్ ఉన్నాయి, అలాగే డిస్టెన్స్ డైరెక్షన్ ఉంది, బ్లడ్ రిలేషన్స్ ఉన్నాయి, సిలాక్సిమ్ ఉంది, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, కోడింగ్ డీకోడింగ్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్, ఇన్ఈక్వాలిటీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఫిగర్ సిరీస్ అండ్ వర్బల్ రీజనింగ్. సో ఇవన్నీ కూడా రీజనింగ్ ఎబిలిటీ ప్రీలిమ్స్ ఎగ్జామ్కి. ఏ ఎగ్జామ్ ఇది, IBPS క్లర్క్స్ 11. ఓకే, అండ్ లాస్ట్ టాపిక్ ప్రీలిమ్స్ ఎగ్జామ్స్లో న్యూమరికల్ ఎబిలిటీ. సో దీంట్లో ఉన్న సబ్ టాపిక్స్ గురించి కూడా చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ ఏముంది ఇక్కడ మనకి, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. సో దీంట్లో మనకి టేబ్యులర్ ఫార్మ్స్ ఇస్తారు, లేకపోతే బార్ గ్రాఫ్ అనేది ఇస్తారు, లైన్ చార్ట్ ఇస్తారు, పై చార్ట్ ఇస్తారు, ఇచ్చి వాటిలో క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు. ఎలా అయితే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారో, న్యూమరికల్ ఎబిలిటీలో కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ డేటాని ఇంటర్ప్రిట్ చేయాలి. అంటే టేబులర్ ఫామ్లో వాళ్ళు ఇచ్చిన డేటాని, బార్ గ్రాఫ్లో వాళ్ళు ఇచ్చిన డేటాని
క్వశ్చన్స్ ఏం అడిగితే దాని ప్రకారం అక్కడ క్యాల్కులేషన్స్ కానీ ఇంటర్ప్రిట్ కానీ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్లో మనకేంటి, ఓ సిరీస్ ఆఫ్ నెంబర్స్ అనేటివి మనకి ఇస్తారు. సో ఆ సిరీస్ ఆఫ్ నెంబర్స్ మధ్యలో కనెక్షన్ ఏంటో తెలుసుకుంటే మనకి క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది ఒక ప్లేస్లో, లాస్ట్లోనన్నా మిడిల్లో అన్నారు నెంబర్ సిరీస్లో. సో అది కనుక్కోగలుగుతాం. సో మనకి ఇక్కడ నెంబర్ సిరీస్ మధ్య కనెక్షన్ కూడా నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో జనరల్ మ్యాథ్స్ తెలిసిన వాళ్ళకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈజీగానే తెలుస్తాయి. సింప్లిఫికేషన్ కూడా మ్యాథ్స్కి సంబంధించిందే, అండ్ అప్రాక్సిమేషన్ కూడా మ్యాథ్సే, పర్సంటేజెస్ కూడా అంతే. ఇవన్నీ మనకి కామన్ టాపిక్స్ అన్నట్టు మ్యాథ్స్లో. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజ్, డిస్టెన్స్, స్పీడ్, టైం, రేషియో, ప్రపోర్షన్, ఇవన్నీ కూడా మనకి బేసిక్ మ్యాథ్స్లో వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాబ్లమ్ ఆన్ ఏజెస్. సో సర్టెన్ ఫాదర్ సన్ ఏజ్ అన్నా, లేకపోతే మదర్ అండ్ సన్ ఏజ్, లేకపోతే మదర్ అండ్ ఫాదర్ ఏజ్, ఇట్లాంటివి క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తారు మనకి, ఆ స్టేట్మెంట్లో వాళ్ళు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఓకే. సో ఆ ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు అడిగిన ఏజెస్ని మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వ్యక్తి ఉన్నారు. ఆ ఎక్స్ అనే వ్యక్తికి ఏజ్ 12 అనుకుందాం. సో ఆ ఎక్స్కి ఫాదర్కి 45 ఇయర్స్ ఉన్నప్పుడు ఎక్స్ ఏమో 10 ఇయర్స్ అన్నట్టు. సో ఇప్పుడు ఎక్స్ 12 ఇయర్స్ కాబట్టి ఫాదర్ ఎన్ని ఇయర్స్ ఉంటారు? సో ఇలాంటి క్వశ్చన్స్ నేను సింపుల్గా అడిగాను, కాంప్లెక్స్గా అడుగుతారు ఎగ్జామ్స్లో. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ డాటా సఫిషియన్సీ. సో డాటా సఫిషియన్సీ మళ్ళీ వాళ్ళు 2 స్టేట్మెంట్స్ అనేటివి ఇస్తారు. వాటిలో కనెక్షన్ తోటి మనము ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వర్క్, టైం, వేజెస్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. వర్క్, టైం, వేజెస్ అంటే ఎంత పని చేశారు, ఎంత టైం చేశారు, అండ్ వాళ్ళకి ఎంత శాలరీ వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్. బోట్స్ అండ్ స్ట్రీమ్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా మనకి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో జనరల్గా చూసే క్వశ్చన్సే ఉంటాయి. అండ్ మెన్సురేషన్, మెజర్మెంట్స్ అవి. అండ్ ప్రాబబిలిటీ, మనకి ప్రాబబిలిటీ ఉన్న పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ స్టాటిస్టిక్స్కి సంబంధించింది. సో స్టాటిస్టిక్స్లో భాగాలు ఇవి. సో ప్రాబబిలిటీ అక్కడి నుంచే ఉంటుంది, అంటే ఊహించి చెప్పడం. అండ్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ మనకు తెలుసు కదా, ఎన్పిఆర్, ఎన్సిఆర్, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ న్యూమరికల్ ఎబిలిటీ సిలబస్. ఏమేమి ఉన్నాయి మనకి? డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకి 5 క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు. ఓకే. ఐదర్ టేబులర్ ఫామ్ ఇచ్చి, లేదా బార్ గ్రాఫ్ ఇచ్చి, లేదా లైన్ ఆర్ పై చార్ట్ ఇచ్చి 5 క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు. నెక్స్ట్ వన్ మనకి నెంబర్ సిరీస్ ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, పర్సంటేజెస్ ఉంది, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజ్, స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాబ్లమ్ ఆన్ ఏజెస్, డాటా సఫిషియన్సీ, వర్క్, టైం, వేజెస్, బోట్స్ అండ్ స్ట్రీమ్, పైప్స్ అండ్ సిస్టమ్స్. పైప్స్ అండ్ సిస్టమ్స్లో మనకి ట్యాంక్లో ఇంత వాటర్ అనేది నింపాము. సో ఆ ట్యాంక్లో ఇంత టైంకి వాటర్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. దానికి 3 పైప్స్ ఉన్నాయి. ఎలా వాటర్ ఎక్కడికి వెళ్తుంది, అండ్ ఫస్ట్ పైప్ ఒక పైన ఉంది, సెకండ్ పైప్ కింద ఉంది, ఆ థర్డ్ పైప్ దానికంటే కింద ఉంది. సో ఏది తొందరగా ఖాళీ చేస్తుంది ట్యాంక్ని, ఇలాంటి క్వశ్చన్స్ అన్నట్టు. ఓకే. సో మెన్సురేషన్ అంటే మెజర్మెంట్స్కి సంబంధించింది, అండ్ ప్రాబబిలిటీ, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ స్టాటిస్టిక్స్కి సంబంధించింది. సో ఇది సిలబస్ ఆఫ్ ప్రీలిమ్స్ ఎగ్జామ్స్ ఇన్ ఐబీపీఎస్ సిఆర్పి క్లర్క్ లెవెల్. ఓకే. 3 సబ్జెక్ట్స్ అనేటివి ఉన్నాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ. సో ప్రతి దాంట్లో సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. సో మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ అనేది ఆఫ్టర్ ప్రీలిమ్స్ ఎగ్జామ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో బాగా ప్రిపేర్ అవ్వండి అండి, సిలబస్ ప్రకారంగా ప్రిపేర్ అవ్వండి. సో ఈ ఛానల్లో ఐబీపీఎస్కి సంబంధించిన 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను ఆల్రెడీ. ఒకటేమో ఐబీపీఎస్ సిఆర్పి క్లర్క్ 11 గురించి, అండ్ ఇంకోటి ఐబీపీఎస్ పీఓ పోస్ట్ల గురించి. అండ్ ఇప్పుడు ఇది 3rd వీడియో ఐబీపీఎస్కి. ఇది సిలబస్ వీడియో, అండ్ ఇలాంటి వీడియోస్ సీటెట్ గురించి కూడా ఉన్నాయి. సీటెట్ సిలబస్ కానీ, ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ బీఎడ్ స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఆ వీడియోస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి ఛానల్లో. అండ్ అలాగే బీఎడ్కి సంబంధించిన మ్యాథ్స్ పెడగాగి వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను ఎవ్రీ ట్యూస్డే అండ్ థర్స్డే అప్లోడ్ చేస్తాను వీడియోస్, రెగ్యులర్ వీడియోస్. అవి బోనస్ వీడియోస్ ఇలాంటివి మధ్య మధ్యలో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి, అండ్ మీ ఫీడ్బ్యాక్ కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఛానల్లో ఎవ్రీథింగ్ ప్లేలిస్ట్ రూపంలో కూడా అవైలబుల్ ఉంది. సో ఒకసారి విజిట్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్.